ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. వైసీపీ పార్టీ నాదే, జగన్ అడిగితే ఇచ్చా అని శివకుమార్ గారు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎందుకంటే వ్యవస్థాపక నియమాలు పాటించకుండా తనను సస్పెండ్ చేశారని కూడా ఆరోపించారు. అందువల్లే కేంద్ర ఎన్నికల కమిషన్ సంప్రదించి ఫిర్యాదు చేస్తున్నట్లు కూడా స్పష్టం చేశారు. ఎందుకంటే ఆనాటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత తాను అధ్యక్షుడిగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారని వైసీపీ వ్యవస్థాపకుడు కె శివకుమార్ గారు స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం వైసీపీ అధినేత వైఎస్ జగన్కు నోటీసులు ఇవ్వడంపై ఆయన స్పందించారు. ఎందుకంటే తనను అకారణంగా సస్పెండ్ చేయడంతోనే కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయిస్తున్నట్లు తెలిపారు. తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించినప్పుడు దుష్వంత్ రెడ్డి తనను సంప్రదించారని చెప్పుకొచ్చారు. దుష్వంత్ రెడ్డి తనను జగన్కు పరిచయం చేశారని కూడా తెలిపారు. కలిసి పనిచేద్దాం, పార్టీ ఇవ్వమని వైఎస్ జగన్ సజ్జల అడిగారని చెప్పారు. ఆ సమయంలో వైఎస్ జగన్కు అధ్యక్షుడిగా నియమిస్తూ తీర్మానం చేసినట్లు తెలిపారు. తెలంగాణ ఎన్నికల సమయంలో ఎవరి మనోభావాలను లెక్క చేయకుండా నిర్ణయాలు తీసుకున్నానని కూడా చెప్పారు. ఇంకా చూసుకుంటా పోతే ఈ శివకుమార్ గారు ఆయన ఒకటే మాట చెప్తున్నాడు. ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మొదట ఎన్నికల సంఘంలో కొలిశెట్టి శివకుమార్ గారు నమోదు చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ శివకుమార్ దగ్గర పార్టీని తీసుకోవడం, తర్వాత తాను పార్టీకి అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు నియమించడం కూడా జరిగింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన సమయంలో ఆ పార్టీని శివకుమార్ రిజిస్టర్ చేశారు. తర్వాత ఈ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోకి వచ్చింది. ఎందుకంటే వైసీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు శివకుమార్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ రాజకీయాల్లో క్రియాశీలకంగా లేరని సమాచారం. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఎలాంటి కొత్త రాజకీయ వార్తలు కూడా అందుబాటులో లేవు. ఎందుకంటే వైసీపీకి సంబంధించి నిత్యం జరిగే పరిణామాల్లో ఆయన పేరు వినిపించడం లేదు. ఎందుకంటే ఆయనకు మంచి పదవి ఇస్తామని అన్ని పార్టీని వాళ్ళు తీసుకున్న తర్వాత ఆయనకు పదవి ఇవ్వలేదు, పార్టీ ఇవ్వలేదు. నా పార్టీని లాక్కున్నారనేది కూడా ఇప్పుడు శివకుమార్ గారు చెప్తున్నారు. నన్ను లాగేసుకున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు అనేది కూడా ఈయన మన శివకుమార్ గారు చెప్తున్నారు. ఎందుకంటే ఈ పార్టీ చూసుకుంటా పోతే నా పార్టీని లాక్కున్నారు అనేది కూడా తీస్తున్నారు. నా పార్టీని లాక్కొని నా ముందే వైఎస్ఆర్ పరువు తీశారంటున్నారు ఈయన శివకుమార్ గారు. ఎందుకంటే ఈ పరిస్థితి చూస్తే మన వైసీపీ వాళ్ళ పరిస్థితి మనం ఒకటొకటి చూసుకుంటా పోతే వైసీపీకి నేను పార్టీ నుండి సస్పెండ్ చేశారు, బహిష్కరించారు. ఆయన పార్టీని లాక్కొని ఆయనే పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు అనేది కూడా శివకుమార్ గారు చెప్తున్న విషయం. ఎందుకంటే ఈయన పరిస్థితి ఒకటి చూసుకుంటా పోతే జగన్ రెడ్డి నా పార్టీని లాక్కున్నాడు అని ఈయన మన కె శివకుమార్ గారు వైఎస్ఆర్సీపీ వ్యవస్థాపకుడు చెప్తున్నారు. నన్ను లాక్కొని నన్ను పార్టీని సస్పెండ్ చేశారు, నాకు ఏ పదవి ఇవ్వలేదు. నా దగ్గరికి వచ్చి ఆ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చి పార్టీ ఇవ్వండి అని చెప్పారు. పార్టీ ఇచ్చిన తర్వాత నాకు ఏ అవకాశాలు ఇవ్వలేదు అనేది కూడా చెప్తున్నారు. అకారణంగా తనను సస్పెండ్ చేయడంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాడు ఈయన శివకుమార్. నాది పార్టీ అని దాని మీద కేంద్ర ఎన్నికల సంఘం కూడా నోటీసులు పంపించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అప్పుడు శివకుమార్ గారు రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆయన పార్టీని స్థాపించుకున్నాడు. తర్వాత దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మనుషులు పోయి ఆ పార్టీని చేసుకున్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షుడిగా ఆ పార్టీ నెలకొనింది. తర్వాత ఇప్పుడు ఈ ఫౌండరు ఏం చేస్తున్నాడంటే శివకుమార్ గారు నా పార్టీ లాక్కున్న రోజు ఈ రోజే, కాబట్టి నన్ను అన్యాయంగా చేశారు అనేది కూడా మన శివకుమార్ గారు చెప్తున్నారు. శివకుమారు ఒకటే చేశారు ఈయన చేసేది. ఎందుకంటే నా పార్టీని లాక్కొని నన్ను ఏ పదవి ఇవ్వకుండా నన్ను అన్ని విధాలు ఇబ్బంది పెట్టారనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీద శివకుమార్ గారు మాట్లాడుతున్నారు. ఇంకా మన ఏం చెప్తున్నారంటే
కలిసి పనిచేద్దామా, ఇద్దరం ఉన్నామని ఆ రోజు నన్ను పార్టీ తీసుకున్నారు. తర్వాత ఏమీ నాకు ఏ పదవి ఇవ్వలేదు, నన్ను ఇబ్బందిగా సస్పెండ్ చేశారు. అందువల్లే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశానని వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్తాననేది కూడా వ్యవస్థాపకుడు శివకుమార్ తేల్చి చెప్పారు. మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా శివకుమార్ వ్యవహరించారు. పార్టీలో కూడా అంతే ప్రాధాన్యత ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శివకుమార్ కొనసాగుతున్నారు. అయితే తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు కాంగ్రెస్ పార్టీకేనని ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించడంపై వైఎస్ జగన్ ఆగ్రహానికి గురైన శివకుమార్ను పార్టీ బహిష్కరణకు గురి చేశారు. పార్టీలో చర్చించకుండా శివకుమార్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించడం, పత్రికా ప్రకటన విడుదల చేయడాన్ని ఖండిస్తూ ఆయన బహిష్కరించారు. తనపై విధించిన బహిష్కరణ వేటును ఎత్తేయాలని, లేని పక్షంలో వైసీపీ నుంచి వైఎస్ జగన్ బయటకు పోవాలి అంటూ అల్టిమేటం జారీ చేశారు శివకుమార్. తాను పెట్టిన పార్టీ నుండి పొమ్మనడానికి మీరెవరంటూ తీవ్ర స్థాయిలో విసుగుపడ్డారు. పార్టీ నుంచి బహిష్కరించడంలో ఆయన కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ఆశ్రయించారు. నా పార్టీ తీసుకొని నన్నే బహిష్కరిస్తారా అని జగన్మోహన్ రెడ్డి గారి బయట వెళ్ళాలని శివకుమార్ గారు చెప్తున్నారు. ఏమరంటే ఆయన పెట్టిన పార్టీ ఆయనకే దిక్కు ముక్కు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వాళ్ళంటే పార్టీ వ్యవస్థాపకుని బహిష్కరించి మొత్తం ఆక్రమించుకున్నాడు పార్టీని. తెలంగాణ జనరల్ సెక్రటరీ మద్దతు పలికానని, అందులో తప్పేంటని ప్రశ్నించారు. దేశ చరిత్రలో ఒక పార్టీ వ్యవస్థాపకుని బహిష్కరించే ఘనత వైఎస్ జగన్కే ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు సిహెచ్ శివకుమార్. ఆయన ఒకటే చెప్తున్నాడు, తనను సస్పెండ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరండి, నాది పార్టీ, నేను సుప్రీంకోర్టు వరకు వెళ్తా, ఎన్నికల సంఘాన్ని కలిసి నోటీసు కూడా అందిస్తానని శివకుమార్ గారు అంటున్నారు. నా పార్టీని లాక్కొని నన్నే సస్పెండ్ చేయడం ఇది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధము అని చేస్తున్నారు. నా పార్టీ నాది అడిగితే ఇచ్చా, నా పార్టీ నాకు ఇవ్వండి, మీరే బయట పోండి, నా పార్టీ లాక్కొని నన్ను ఇబ్బంది పెడతారా అనేది కూడా ఈ శివకుమార్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారండి. వైసీపీ నాదే, జగన్ అడిగితే ఇచ్చా అని శివకుమార్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సుప్రీంకోర్టుకు కూడా వెళ్తారంట, ఎన్నికల సంఘానికి కూడా వెళ్తాడంట. వెళ్ళి జగన్కు నోటీసు ఇవ్వడంపై కూడా నోటీసు ఇచ్చారు. దానిపైన కూడా స్పందించారు ఆయన. ఏమనంటే రాజశేఖర రెడ్డి మరణం తర్వాత నేను పార్టీ పెట్టుకున్నాను, తర్వాత నా దగ్గరికి వచ్చి పార్టీని ఇవ్వాలని అడిగారు, అప్పుడు నేను ఇచ్చాను. నన్ను వ్యవస్థాపకులుగా చేసి జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఇప్పుడు నా పార్టీ నుంచి నన్నే సస్పెండ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ అధికారం ఉంది అనేది కూడా సిహెచ్ శివకుమార్ గారు మాట్లాడుతున్నారు. దీని తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తాను, ఎన్నికల సంఘానికి వెళ్తాను అనేది కూడా చెప్తున్నారు. దీని మీద ఇంకా ముందు ఏం నడుస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని లాక్కొని పార్టీ స్థాపించిన అతన్నే సస్పెండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.